వచ్చినోళ్ళు ఈ క్యాలెండర్ దగ్గర వచ్చి నుంచొని చూస్తారండి. ఏంటో విడ్డూరంగా నాకైతే అర్థం అవ్వలేదు. ఇలా శివ కుటుంబం పరివారంగా ఇంట్లో ఉంటే మంచిదని చెప్పారండి. ఇది ఎప్పుడో 2019 క్యాలెండర్. ఏదో వరమహాలక్ష్మి సిల్క్స్లో ఏదో పట్టు చీర కొంటే కాంచీపురం వరమహాలక్ష్మి అండి, అక్కడికి ఉంటే ఇచ్చారు నాకు. ఏదైనా దేవుడి క్యాలెండర్ అంటే మా ఇంట్లో ఎక్కువ క్యాలెండర్లు ఏమైనా ఉంటే నేను తగిలిస్తానండి. మా పిల్లలు వీళ్ళంతా దేవుడితో నింపేసే ఉంటారు. నాకు ఈ క్యాలెండర్ చూసిన వాళ్ళందరూ ఇలా కుటుంబంతో శివ కుటుంబం ఉండడం చాలా విశేషం, ఫోటో కట్టించుకోండి అంటారండి. అనుకుంటానే ఉన్నా 5-6 ఏళ్ళు అయిపోయిందండి. సరే ఏదైనా కట్టిద్దాం, ఫోటో మంచిది అంటున్నారు అనుకుంటున్నాను అండి. ఇలా మీరు శివ కుటుంబం పరివారం అంతా ఆంధ్రాలో అయితే అండి, ఎక్కడైనా శివయ్యకి సపరేట్ సన్నిధి ఉంటుంది. మీరు తిరువన్నామల వెళ్తే కూడా అన్నామలయ్యారు అనే అమ్మవారికి అయ్యవారికి అందరికీ సపరేట్గా ఉంటుందండి. ఇలా మీరు ఘంటసాల, కృష్ణా జిల్లా ఘంటసాల ఇలా అండి ఒకే పీఠం మీద ఉంటారు అమ్మవారు అయ్యవారు. శ్రీ శ్రీ పార్వతీ సమేత జలాధీశ్వర స్వామి ఆలయం అండి, కృష్ణా జిల్లా ఘంటసాలలో మాత్రం అండి ఒకే పీఠం మీద ఉంటారు. మీరు అక్కడ అయ్యవారికి చెప్పి ఆ పీఠం కింద అంటే ఇది గాలిలో ఉంటుందండి. ఈ వచ్చే అమ్మవారు అయ్యవారు వచ్చేసి గాలిలో ఉంటుంది, కింద గ్యాప్ ఉంటుందండి. మీరు ఆ పూజారి గారితో మాట్లాడి అడిగితే ఆయన ఒక తెల్ల వైట్ షీట్ అండి, టావ్ అంటారు, ఆ పేపర్కి పసుపు కుంకాలు రాసి ఆ పీఠం కింద పెట్టి అలా తిప్పుతారండి. అంటే గ్యాప్ ఉంటుంది, నేలకు అంటుకుని ఉంటారు అమ్మవారు అయ్యవారు. ఈ విశేషం నేను నా అదృష్టం ఏంటో, నేను ఆ గుడి చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కడి నుంచో వచ్చిన ఒక బ్రాహ్మలు అండి, వాళ్ళందరూ గుళ్ళు చూడటానికి వచ్చారు. ఆ బ్రాహ్మలు ఆయనతో మాట్లాడి ఆ పేపరు ఆ పీఠం కింద పెట్టి తిప్పి చూపించారండి. మీరు ఎప్పుడైనా ఆ కృష్ణా జిల్లా దగ్గర ఉంటే ఈ గుడికి వెళ్ళి చూసండి, అయ్యవారికి చెప్తే తెల్ల పేపర్కి పసుపు కుంకాలు రాస్తే పీఠం అడుగున అంటే పీఠం నేలకు అంటుకోలేదని మనకి రుజువు చూపిస్తారండి. ఈ గుడి కూడా చూడాల్సిందండి. నేను ఇది ఫోటో కట్టిద్దాం, మీకు కూడా చూపిద్దామని వీడియో తీస్తా.